హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అధ్యయన ఛానల్. ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లోని ఒక రో లేదా కాలం యొక్క విడ్త్ అనేది ఆటోమేటిక్గా ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి, అదేవిధంగా మాన్యువల్గా ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ మనం ఒక రో లేదా కాలం విడ్త్ అనేది పెంచాలి అంటే హోమ్ ట్యాబ్లోని మనకి సెల్స్ అనే గ్రూప్లో ఫార్మాట్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. ఆ ఫార్మాట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ సెల్ సైజ్ అనే ఒక హెడ్డింగ్ ఉంటుంది. దాని కింద రో హైట్, ఆటో ఫిట్ రో హైట్, కాలం విడ్త్, ఆటో ఫిట్ కాలం విడ్త్, అదేవిధంగా డిఫాల్ట్ విడ్త్ అని ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఒక్కొక్క ఆప్షన్ కోసం డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ రో విడ్త్ అనేది ఏ విధంగా ఇంక్రీజ్ చేయాలో చూద్దాం. ఓకేనా? రో హైట్ అనేది ఏ విధంగా ఇంక్రీజ్ చేయాలో చూద్దాం. ఈ రో హైట్ అనేది ఇంక్రీజ్ చేయాలి అంటే బేసిక్ థింగ్, మనం ఏ రోని అయితే ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నామో ఆ రోని ముందుగా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సెకండ్ రోని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను కనుక మన యొక్క కర్సర్ని సెకండ్ రో దగ్గరికి మూవ్ చేసి లెఫ్ట్ క్లిక్ ఇచ్చుకున్నట్లయితే కంప్లీట్ రో అనేది సెలెక్ట్ అవుతుందన్నమాట. ఆ విధంగా సెలెక్ట్ అయిన తర్వాత మనం ఫార్మాట్ ఆప్షన్లోకి వెళ్ళి రో హైట్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి రో హైట్ అనేది బై డిఫాల్ట్గా 15 ఉంటుంది. మనం ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నట్లయితే మనం ఎంత హైట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలంటే అంత నెంబర్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 30 అని ఇచ్చాను అనుకోండి, మన యొక్క రో హైట్ అనేది ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా? అదేవిధంగా మనం ఎట్ ఏ టైం ఒక 2-3 సెల్స్ యొక్క హైట్ పెంచాలి అనుకోండి, మనం ఆ పర్టికులర్ సెల్స్ని ముందుగా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎలా అంటే ముందుగా మన యొక్క కర్సర్ని పర్టికులర్ ఫస్ట్ రో మీద మూవ్ చేసి లెఫ్ట్ క్లిక్ ఇచ్చి సెలెక్ట్ చేసుకున్న తర్వాత డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఈ విధంగా మల్టిపుల్ రోస్, ఎన్ని రోస్ అయితే మనం ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నామో హైట్, అన్ని రోస్ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ విధంగా వెళ్ళిన తర్వాత మనం అగైన్ ఫార్మాట్లోకి వెళ్ళి రో హైట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఒక 30 అని ఎంటర్ చేసి ఓకే చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఈ విధంగా రో హైట్ అనేది 30 పాయింట్స్ ఇంక్రీజ్ అయ్యి వస్తుందన్నమాట మనకి. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఈ విధంగా ఇంక్రీజ్ అయింది కదా, మనకి మళ్ళీ అగైన్ ప్రీవియస్ పొజిషన్కి సెట్ అవ్వాలి అనుకోండి, అంటే ఆటో ఫిట్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఎంటర్ చేసిన టెక్స్ట్ యొక్క ఫాంట్ సైజ్ అనేది ఎంత ఉందో ఆ సైజుకి తగ్గట్టుగా మన యొక్క సెల్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకోవడం అనమాట. ఇక్కడ నేను ఇప్పుడు సచిన్ అనే ఒక సెల్ ఉంది కదా, దీని యొక్క ఫాంట్ సైజ్ అనేది 11 ఉంది. సో ఇప్పుడు మనము ఇచ్చిన హైట్ అనేది ఆ పర్టికులర్ ఫాంట్ సైజ్ కన్నా ఎక్కువగా ఉంది కనుక ఎక్కువ స్పేస్ మిగిలిపోతుంది అనమాట. సో ఇటువంటి టైంలోని మనం ఈ యొక్క హైట్ తగ్గించుకోవాలనుకోండి, సింపుల్గా మనం ఇప్పుడు సెకండ్ రోలో ఉన్నాం కనుక సెకండ్ రో యొక్క బార్డర్లోకి మన కర్సర్ని మూవ్ చేసినట్లయితే ఈ విధంగా ఒక ప్లస్ సింబల్ అనేది వస్తుంది అనమాట. ఆ ప్లస్ సింబల్ వచ్చేటప్పుడు మన యొక్క లెఫ్ట్ క్లిక్ అనేది 2 times ఇచ్చుకున్నట్లయితే ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. అగైన్ ఇక్కడ లక్ష్మణ్ సెల్ ఉంది కదా, దీన్ని కూడా లక్ష్మణ్ సెల్ అనేది మనకి ఎక్కడ ఉంది, థర్డ్ రోలో ఉందన్నమాట. సో మన యొక్క థర్డ్ రో యొక్క బార్డర్ దగ్గరికి మన కర్సర్ మూవ్ చేసి ప్లస్ వచ్చిన తర్వాత లెఫ్ట్ క్లిక్ అనేది డబుల్ టైమ్ క్లిక్ చేసుకున్నట్లయితే ఈ విధంగా అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇదే విధంగా మనం మల్టిపుల్ రోస్ని మనం చేయాలి అనుకున్నట్లయితే మన యొక్క కర్సర్ని ముందుగా మన యొక్క కర్సర్ని మూవ్ చేసి ఆటోమేటిక్గా ఎన్ని రోస్ అయితే మనం ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేయాలనుకుంటున్నామో అన్ని రోస్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన యొక్క లాస్ట్ రో, ఇప్పుడు పర్టికులర్గా మనం ఇక్కడ 5 rows సెలెక్ట్ చేసాం కదా, ఇందులో 5th row యొక్క బార్డర్ దగ్గరికి మన కర్సర్ మూవ్ చేసుకోవాలి. మన యొక్క కర్సర్ అనేది 5th row బార్డర్ దగ్గరికి మూవ్ చేసుకున్న తర్వాత డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా మనం ఒక రో యొక్క హైట్ని ఆటోమేటిక్గా ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి, అదేవిధంగా మాన్యువల్గా ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది తెలుసుకున్నాం. ఓకేనా? ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇదే రో హైట్ని ఫార్మాట్లోకి వెళ్ళి రో హైట్ అనేది ఇంక్రీజ్ చేసుకోకుండా మాన్యువల్గా కాకుండా ఆటోమేటిక్గా ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఓకేనా? మాన్యువల్గా చేయాలి అంటే ముందుగా మనం ఎన్ని రోస్ అయితే హైట్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ రోస్ని ముందుగా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రో 2 నుంచి రో 10 వరకు ఉన్న రోస్ని హైట్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను. సో నేను 2 to 10 రోస్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన యొక్క మౌస్ కర్సర్ని ఏదో ఒక రో బార్డర్ దగ్గరికి మూవ్ చేసుకోవాలన్నమాట. ఆ బార్డర్ దగ్గరికి మూవ్ అయిన తర్వాత ఒక ప్లస్ సింబల్ అనేది మనకు కనిపిస్తుంది. ఆ విధంగా వచ్చినప్పుడు లెఫ్ట్ క్లిక్ ఇచ్చి మనం డౌన్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఈ విధంగా అగైన్ డిక్రీజ్ చేసుకున్నట్లయితే పిక్సెల్స్ అనేవి తగ్గుతాయి అనమాట. సో ఈ విధంగా ఇంక్రీజ్
లేదా డిక్రీజ్ చేసుకోవడం ద్వారా మన యొక్క హైట్ని తగ్గించుకోవచ్చు. ఇది ఏంటంటే ఇది ఆటోమేటిక్ మెథడ్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం రో యొక్క హైట్ని మాన్యువల్గా ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి లేదా ఆటోమేటిక్గా ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి అనేది మనం తెలుసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు మనం కాలం విడ్త్ అనేది ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి లేదా డిక్రీజ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనకి B2 అనే సెల్లోని సచిన్ పేరు ఉంది కదా, దీన్ని నేను సచిన్ రమేష్ టెండూల్కర్ అని రాశాను. ఓకేనా, టెండూల్కర్ అని రాశాను. ఇప్పుడు మనం చూసినట్లయితే పూర్తి పేరు అనేది మనకు కనిపించడం లేదు, ఓన్లీ సచిన్ ఆర్య వరకే కనిపిస్తుంది. ఎందుకు, మనకి కాలం విడ్త్ అనేది 15 ఉంది, కానీ నేమ్ అనేది ఈ 15 పిక్సెల్స్ దాటి మనకు ఓవర్ఫ్లో అయిందనమాట. సో ఇప్పుడు నేను పర్టికులర్ కాలం యొక్క విడ్త్ అనేది పెంచుకున్నట్లయితే ఆ పర్టికులర్ నేమ్ అనేది మనకి అపియర్ అవుతుంది. సో ఇప్పుడు అది ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ మాన్యువల్గా చూద్దాం. మనం పర్టికులర్ సెల్లోని మన యొక్క కర్సర్ని పెట్టుకొని ఓకేనా ఫార్మాట్లోకి వెళ్ళి కాలం విడ్త్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత కాలం విడ్త్ అనేది ఒక 15 ఇచ్చామనుకోండి, మనకి కొంతవరకు కనిపించింది. అగైన్ మళ్ళీ పెంచుదాం, ఫర్ ఎగ్జాంపుల్ 25 ఇద్దాం. సో ఇప్పుడు మనకి పూర్తిగా కనిపించింది అనమాట నేమ్. ఈ విధంగా మనం పర్టికులర్ నేమ్ని మనం చూపించవచ్చు అనమాట. అదే మనం మాన్యువల్గా కాకుండా ఆటోమేటిక్గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకేనా, ఆటోమేటిక్గా చేయాలి అంటే మనకి కర్సర్ని B అనే కాలంలో ఉంది కదా నేము. సో మనం B అనే కాలంలో బార్డర్ దగ్గరికి మనకి కర్సర్ని మూవ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక ప్లస్ సింబల్ అనేది వస్తుంది అనమాట. వచ్చినప్పుడు మన యొక్క మౌస్ యొక్క లెఫ్ట్ క్లిక్తోని మన యొక్క విడ్త్ అనేది పెంచుకోవచ్చు అనమాట. ఇలా డ్రాగ్ చేసుకుంటూ మనం డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే పైన మనకు కనిపిస్తుంది విడ్త్ అనేది ఎంత ఇంక్రీజ్ అవుతుంది అనేది. ఓకేనా, సో మనకి ఇంకా ఎలా పెంచుకున్నట్లయితే ఆటోమేటిక్గా నేమ్ అనేది కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కాలం విడ్త్ని ఆటోమేటిక్గా అదే విధంగా మాన్యువల్గా ఏ విధంగా ఇంక్రీజ్ చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఇదే విధంగా మనం ఒక 2-3 కాలమ్స్ని ఎట్ ఏ టైం పెంచుకోవాలి అనుకున్నట్లయితే మనం పర్టికులర్ సెల్స్ని ముందుగా మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కాలం హెడర్ దగ్గరికి కర్సర్ మూవ్ చేసి మనం డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు మనకి 3 కాలమ్స్ సెలెక్ట్ అయ్యాయి కదా, సెలెక్ట్ అయిన తర్వాత ఏదో ఒక కాలం బార్డర్ దగ్గరికి మన యొక్క కర్సర్ని మూవ్ చేసుకొని ప్లస్ సింబల్ వచ్చిన తర్వాత డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఆటోమేటిక్గా విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అగైన్ డిక్రీజ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మనం అగైన్ ఇలాగా దగ్గరికి జరుపుకున్నట్లయితే డిక్రీజ్ అవుతుంది అనమాట. రైట్ సైడ్ పెంచుకుంటూ వెళ్తే ఇంక్రీజ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్కి తెచ్చినట్లయితే డిక్రీజ్ అవుతుంది అనమాట. అదేవిధంగా మనం ఒక పర్టికులర్ సెల్లోని ఉన్న వాల్యూ అనేది ఫాంట్ సైజ్ ఎంత ఉందో దాన్ని తగ్గట్టుగా ఆటోమేటిక్గా ఫిట్ అవ్వాలి అంటే సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సచిన్ రమేష్ టెండూల్కర్ ఉంది కదా, ఇక్కడ నేను ఏం చేయను, ఇక్కడ మనకి ఇక ఫాంట్ అనేది సచిన్ రమేష్ టెండూల్కర్లో ఓన్లీ సచిన్ ఆర్య వరకే కనిపిస్తుంది. మనం ఈ విధంగా డ్రాగ్ కూడా చేయనవసరం లేకుండా ఆటోమేటిక్గా హైట్ లేదా విడ్త్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి అంటే మన యొక్క మౌస్ కర్సర్ని B అనే కాలం యొక్క హెడర్కి ఉంది కదా అక్కడికి మూవ్ చేసుకున్న తర్వాత వాటి యొక్క బార్డర్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఈ విధంగా ప్లస్ సింబల్ వచ్చింది అనుకోండి, వచ్చిన తర్వాత ఒక డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే లెఫ్ట్ క్లిక్తో ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం కాలం విడ్త్ని లేదా రో హైట్ని ఆటోమేటిక్గా ఇంక్రీజ్ చేయడం ఎలాగో తెలుసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనకి ఇక్కడ సచిన్ రమేష్ టెండూల్కర్ అనేది ఉంది కదా, మనం ఇప్పుడు ఇక్కడ కాలం అనేది విడ్త్ పెంచుకున్నాం, అదేవిధంగా రో హైట్ కూడా పెంచుకున్నాం. ఓకేనా, ఇప్పుడు మనకి ఇంకా ఈ పేరు అనేది దగ్గరికి రావాలి అన్నట్లయితే సచిన్ అనే నేమ్ దగ్గర ఎంత తర్వాత డబుల్ క్లిక్ ఇచ్చుకొని మౌస్కి ఆల్ట్ ప్లస్ ఎంటర్ క్లిక్ చేసినట్లయితే కిందకు వస్తుంది అనమాట. అదేవిధంగా హెచ్ తర్వాత మళ్ళీ ఒక ఆల్ట్ ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే కిందకు వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత అగైన్ మళ్ళీ మన యొక్క కాలం విడ్త్ అనేది అడ్జస్ట్ చేయాలనుకోండి. ఇప్పుడు ఇక్కడ స్పేస్ అనేది మిగిలిపోయింది కదా, B అనే కాలంలోని సచిన్ రమేష్ టెండూల్కర్ తర్వాత ఇక్కడ స్పేస్ అనేది మిగిలిపోయింది అనమాట ఈ ఏరియాలో. సో ఈ ఏరియాని మనం సేవ్ చేసుకోవాలనుకున్నట్లయితే B అనే కాలం యొక్క బార్డర్ దగ్గరకు మన కర్సర్ మూవ్ చేసి డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా అగైన్ అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా చేయడం వల్ల మనకి ఏంటంటే ఏవైనా ఒక డాక్యుమెంట్ని ప్రింట్ ఇచ్చేటప్పుడు మన యొక్క పేపర్ అనేది సేవ్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఒకే పేపర్ మీద మ్యాక్సిమం టెస్ట్ అనేది మనం ప్రింట్ ఇచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా, అగైన్ ఇక్కడ చూడండి మనకి బాల్స్ ఫేస్లో FAC వరకే మనకు కనిపిస్తుంది. సో దీని యొక్క విడ్త్ అనేది మనం పెంచుకోవాలి అంటే D అనే కాలం హెడర్ దగ్గర మనం కర్సర్ మూవ్ చేసి అక్కడ బార్డర్ దగ్గరికి వెళ్ళి ఒక డబుల్ క్లిక్ ఇచ్చుకున్నట్లయితే ఫేస్ దగ్గరికి మనకి వెళ్తుంది అనమాట. అగైన్ ఇప్పుడు ఇంకా మనం దీన్ని
దీని యొక్క స్పేస్ అనేది మనం సేవ్ చేయాలి అంటే ముందుగా రో హైట్ అనేది పెంచుకోవాలి. ఈ విధంగా పెంచుకున్న తర్వాత అగైన్ కాలమ్ హైట్ అనేది మనం లెఫ్ట్ సైడ్ తగ్గించుకోవాలి. తగ్గించుకున్న తర్వాత మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. ముందుగా మనం అలైన్మెంట్ ఎలా చేయాలో మొన్న క్లాస్లో మనం డిస్కస్ చేసాం. ఎవరైనా ఆ క్లాస్ మిస్ అయినట్లయితే మీకు నేను ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ క్లాస్ అనేది మీకు ఇస్తాను. ఆ పర్టికులర్ క్లాస్ని మీరు చూడండి. ఓకేనా? మనం ఇప్పుడు ఇక బాల్స్ ఫేస్డ్ అనేది కనిపించడం లేదు కనుక ఈ పర్టికులర్స్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వ్రాప్ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మనకు కంప్లీట్గా కనిపిస్తుంది. అగైన్ ఇక్కడ స్కోర్ ఉంది కదా, దీని యొక్క హైట్ని కూడా మనం ఆటోమేటిక్గా తగ్గించుకోవాలనుకున్నట్లయితే డబుల్ క్లిక్ ఇస్తే ఈ విధంగా అడ్జస్ట్ అవుతుంది. ఇంకా మనం తగ్గించుకోవాలనుకున్నట్లయితే మన కాలం విడ్త్ని లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసుకున్నట్లయితే తగ్గుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ చూసినట్లయితే స్కోర్లో SCO మాత్రమే కనిపిస్తుంది. సో దీన్ని మనం కనిపించేటట్టుగా చేయాలి అంటే వ్రాప్ టెక్స్ట్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అగైన్ కొద్దిగా మనం ఈ కాలం విడ్త్ అనేది పెంచుకున్నట్లయితే మనకి క్లియర్గా ఉంటుందన్నమాట. ఓకేనా? అగైన్ మనకి ఇక్కడ సచిన్ రమేష్ టెండూల్కర్లో చూడండి, సచిన్ అనే నేమ్ పూర్తిగా కనిపించడం లేదు. సో ఇప్పుడు మనం రో హైట్ అనేది పెంచుకుందాం. ఆటోమేటిక్గా రో హైట్ అనేది పెంచుకోవాలి అనుకున్నట్లయితే మనకి సెకండ్ రో యొక్క బార్డర్ దగ్గరికి వెళ్ళి లెఫ్ట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఓకేనా? అగైన్ ఇప్పుడు సీరియల్ నెంబర్ యొక్క హైట్ అనేది కూడా విడ్త్ అనేది కూడా తగ్గించుకోవాలనుకున్నట్లయితే డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే ఈ విధంగా తగ్గుతుంది. ఇంకా తగ్గించుకోవాలి అనుకున్నట్లయితే మనకి ఏ అనే కాలం యొక్క బార్డర్ దగ్గరికి మన కర్సర్ మూవ్ చేసి లెఫ్ట్ సైడ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఈ సీరియల్ నెంబర్ని సెలెక్ట్ చేసుకుని వ్రాప్ టెక్స్ట్ పెట్టుకున్నట్లయితే మనకి ఇంకొద్దిగా రైట్ సైడ్ ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే కనిపిస్తుంది అనమాట. అగైన్ ఇప్పుడు మనం వీటికి అలైన్మెంట్ అనేది నీట్గా కనిపించాలి అంటే ఈ పర్టికులర్ సెల్స్ అన్నిటినీ కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ అలైన్మెంట్లోని సెంటర్ ఉంది కదా, దీన్ని పెట్టుకుంటాము. అదేవిధంగా ఇక్కడ మిడిల్ పెట్టుకున్నట్లయితే క్లియర్గా మనకు ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక సెల్లోని ఒక 10 డిజిట్స్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసాం అనుకుందాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ పర్టికులర్ ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేశాను. ఎంటర్ చేసినప్పటికీ కూడా మనకి ఈ విధంగా హ్యాష్ సింబల్స్ అనేవి వచ్చాయి. ఎందుకంటే మన యొక్క కాలం విడ్త్ అనేది ఎంటర్ చేసిన డిజిట్స్ కన్నా తక్కువగా ఉందన్నమాట. సో తక్కువగా ఉండడం వల్ల మనకి పర్టికులర్ నెంబర్ అనేది ఎపియర్ అవ్వటం లేదు. సో మనం ఆ పర్టికులర్ నెంబర్ ఎపియర్ అవ్వాలి అంటే మనం ఎంటర్ చేసిన నెంబర్ అనేది ఏ కాలంలో ఉందో ఆ కాలం హెడర్ దగ్గరికి మన కర్సర్ మూవ్ చేసి అగైన్ బార్డర్ దగ్గరికి మన కర్సర్ మూవ్ చేసుకొని డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే ఈ విధంగా మనకి అపియర్ అవుతుందన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా మనం ఆటోమేటిక్ విడ్త్ అడ్జస్ట్మెంట్ చేసుకొని మనం ఎంటర్ చేసిన నెంబర్ని చూసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా మనం కాలమ్ విడ్త్ లేదా రో హైట్ని ఆటోమేటిక్గా పెంచుకోవటం ద్వారా మన యొక్క ఎంటర్ చేసిన టెక్స్ట్ అనేది ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఐ హోప్ మీకు ఈ క్లాస్ అనేది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పటికీ మన ఛానల్ చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ని మీకు నోటిఫికేషన్గా రావాలి అనుకున్నట్లయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ టైం. బాయ్.